హోప్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రార్థన అనే సిరీస్కి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్ ప్రార్థనలో మేలుగా ఉండడం. పగలు రాత్రి మేలుగా ఉండడం సాధ్యం కాదు. అలాంటిది బైబిల్ మనకు మేలుగా ఉండమని చెబుతుంది. అది ఇంతవరకు సాధ్యం? మనతో పాటు మా వారు ప్రశాంత్ గారు ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్తూ ముందున్న కార్యక్రమంలోనికి వెళ్దాం. వెల్కమ్ ప్రశాంత్ గారు. మరి ప్రార్థనలో మేలుకో ఉండడం ఎలా అండి? ఎలా సాధ్యమవుతుంది? మేలుకో ఉండి ప్రార్థించడం అంటే నిద్రపోవడం కాదు, మరి ఎలా? అవునండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయటము అంటే మరి నిద్రపోకుండా ఉండటము, నిద్రపోకుండా రాత్రింబగలు ఎలా మెలకువగా ఉండాలి, అలాగా ఉండి ఎలా ప్రార్థించగలము, మరి నిద్ర సంగతి ఏంటి అలాంటప్పుడు అనే ఒక అనుమానం అనేది సాధారణంగా ఎవరికైనా వస్తుంటుంది. మన వాక్యంలో చూసినట్లయితే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. అంటే ప్రార్థన చేసే విషయంలో ఎల్లప్పుడూ మెలకువగా ఉండమంటున్నాడు. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను పడుకోకపోతే ఏంటి, నాకేమైనా ఇబ్బందులు ఏమైనా వస్తాయా, లేకపోతే నాకేమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా అని అడిగితే డాక్టర్ గారు చెప్తారు, నిద్రపోతేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. సరిగ్గా నిద్రపోతే, సమయానికి నిద్రపోతే నీకు అన్ని రకాలుగా ఆరోగ్యకరంగా నువ్వు ఉండగలుగుతావు. నీకున్న కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా ఒక రకమైనటువంటి ముగింపు వస్తుంది. కాబట్టి నిద్ర చాలా ప్రాముఖ్యము అని చెప్తా ఉంటారు డాక్టర్లు సాధారణంగా. మరి అలాంటిది ఏంటి, బైబిల్ చెప్తా ఉంది మెలకువగా ఉండమని. అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే శరీర సంబంధంగా లోకానుసారంగా ఈ లోకంలో ఒక మనిషి లేదా ఒక క్రైస్తవుడు రాత్రింబవళ్ళు మెలకువగా ఉండాలని కాదు, కానీ ఆత్మానుసారంగా మెలకువగా ఉండమని చెప్తున్నాడు. ఆయన ఆత్మలో మెలకువగా ఉండమని చెప్తున్నాడు. ఆత్మానుసారంగా ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థనలో గడపాలని చెప్తున్నాడు. అట్లాగనే మరి శరీరానుసారంగా లోకానుసారంగా చూసినప్పటికీ కొన్ని సందర్భాల్లో భౌతికంగా లైక్ ఫిజికల్గా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి సమయాలు కూడా కొన్ని ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ ఆత్మానుసారంగా మాత్రం మెలకువగానే ఉండాలి, అలర్ట్గా ఉండాలి మనం. అంటే ఎప్పుడు ప్రభు వస్తారో మనకు తెలియదు, ఎప్పుడు మనము పరలోక రాజ్యంలోనికి ఎత్తబడతామో మనకు తెలియదు, ఎప్పుడు మన జీవితంలోనికి శోధనలు వస్తాయో మనకు తెలియదు. కొంతమంది ఆధ్యాత్మికంగా నిద్రపోతూ ఉంటారు. అంటే వాక్యాన్ని వినకుండా, వాక్యాన్ని ప్రక్కన పెట్టి, వాక్యంలో ఫలించకుండా, ప్రార్థనను ప్రక్కన పెట్టి, ప్రార్థనలో ఎదగకుండా రకరకాలుగా జీవిస్తూ ఆధ్యాత్మికంగా నిద్రపోతుంటారు. అందుకనే అలాంటి వారి కొరకు వాక్యం ఏం చెప్తుందంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందులోనూ ఈ మాట స్పష్టంగా వాడుతున్నాడు, స్వస్థ బుద్ధి గలవారై. మీ బుద్ధి స్వస్థపరచబడాలి. బుద్ధి మందగించిందా అంటుంటారు కొన్ని సందర్భాల్లో. ఆ బుద్ధి మందగించినటువంటి ఆ బుద్ధి స్వస్థపరచబడి స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారిగా మెలకువగా ఉండి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, శోధనలు ప్రవేశించినప్పుడు శోధనలో నుంచి జయమును మనకు ఆయన అనుగ్రహిస్తాడు. శోధనలో ప్రవేశించినా అవి తట్టుకొని అవి జయించి బయటకు వచ్చేటటువంటి శక్తిని ఆయన మనకి ఇవ్వగలుగుతాడు. అది కేవలం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అంటే రాత్రింబవలు మెలకువగా ఉండాలని కాదు, కానీ ఆత్మలో ఆత్మానుసారంగా మెలకువ కలిగి ఉండాలి. చాలా చక్కగా వివరించారండి. మరి ప్రార్థనలో నిద్రమత్తుగా ఉంటే ఏమైనా ప్రమాదమా? ఖచ్చితంగా ప్రమాదం ఉంటుందండి. ప్రార్థన చేసేటప్పుడు నిద్రమత్తులుగా ఉంటే ప్రమాదం. ప్రార్థన చేసేటప్పుడు మనం మెలకువగా ఉండాలి, అది మాత్రము భౌతికంగా ఖచ్చితమే. నువ్వు నేను పడుకుంటూ కూడా ప్రార్థన చేస్తున్నాను, అది నీ వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ నువ్వు గాఢ నిద్రలో ఉండి ప్రార్థన చేయలేవు. అలాగే ప్రార్థిస్తున్నవాడు గాఢ నిద్రలోని కూడా వెళ్ళలేడు. ఇక్కడ ఒక ఉదాహరణ మనం చూస్తే వాస్తవంగా జరిగినటువంటి సంఘటన, యేసుప్రభు వారు ఇంకా చనిపోయి ఆ శిలువ మరణానికి అప్పగించబడే ఆ చివరి ఆఖరి గడియల్లో శిష్యులను తీసుకొని వెళ్ళి కొంత దూరం వెళ్ళగానే వారిని అక్కడ ఆపేసి, మీరు ఇక్కడ ఉండండి, నేను అక్కడ కొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, మీరు కూడా ప్రార్థన చేసుకునండి. ఆయన హెచ్చరించాడు. 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశింపకుండా మెలకువగా ఉండి, ఇక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేసుకొని వస్తానని కొంచెం ముందుకు వెళ్ళాడు. కానీ శిష్యులు ఏం చేశారంటే నిద్రమత్తులో ఉన్నారు. అందరూ కూడా నిద్రమత్తులోనే ఉన్నారు. అక్కడ 26వ అధ్యాయం అంతా కూడా మనం చదివితే కొన్ని సందర్భాల్లో వారిని హెచ్చరించాడు. ఏమయ్యా మీరు ఇంకా మెలకువగా ఉండరా, మీరు ప్రార్థన చేయరా, మీరు ఏమయ్యా మీరు ఇంకెంతసేపు ఇట్లా నిద్రమత్తులుగా ఉంటారు, మీరు కొద్దిసేపు అయినా మీరు నాతో పాటు మెలకువగా ఉండలేరా, నాతో పాటు మీరు ప్రార్థనలో ఉండలేరా, వారిని హెచ్చరించాడు ఆయన. అంటే అక్కడ జరుగుతున్న ఆ సంఘటనను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే శిష్యులు మంచి గాఢ నిద్రలో ఉన్నారు, అంటే నిద్రమత్తులో ఉన్నారు. వాళ్ళు
నిద్ర అవస్థలో ఇబ్బంది పడుతున్నారు, నిద్రను ఆపుకోలేకపోతున్నారు, అలాగని నిద్ర పోలేకపోతున్నారు పూర్తిగా. కానీ వారికి యేసయ్య ఇచ్చిన కండిషన్ ఏంటంటే మీరు ఇక్కడ ఉండండి, ప్రార్థనలో సమయాన్ని గడపండి. అలాగా వారు వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని ఆ నిద్రమత్తులో ఉన్నారు కాబట్టి వారు దేవుడి దగ్గర ప్రమాణ విషయంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి యేసు ప్రభు వారి యొక్క శిష్యుడు అయినటువంటి పేతురు గారు ఏమంటాడంటే, ప్రభువా నేనున్నాను కదా, నీకు ఇంకా భయం ఎందుకయ్యా, నేను ఉండగానే ఎవరు నీ ప్రాణాన్ని తీసేస్తారో, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతాను, నేను కాపాడుకుంటానయ్యా, అసలు నేను చంపనివ్వము చావనివ్వము, ఎవడయ్యా వాడు వచ్చేదని పెద్ద పెద్ద శపథాలు చేశాడు పేతురు. కానీ ఆయన ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. ఇంకా చాలామంది శిష్యులు కూడా మేము నీతోనే ఉంటాము, నీ వెనకాలే ఉంటామని చెప్పారు, కానీ చివరి గడియల్లో చివరి క్షణంలో ఆ మాట విషయంలో వారు పడిపోయారు. ఎవ్వరు కూడా యేసుప్రభు వారితో లేరు. ఇస్కరియోతు యూదా వెండి నాణాల కోసం యేసుప్రభు వారు నమ్ముకున్నాడు, అక్కడ నుంచి అందరూ పారిపోయారు. ఆ టైంలో యేసుప్రభు వారి ప్రక్కన ఎవరు లేరు. ఇటువైపు ఒక దొంగ ఉన్నాడు, అటువైపు ఒక దొంగ ఉన్నాడు, మధ్యలో యేసుప్రభు మాత్రమే ఉన్నాడు. ఆయనను పట్టుకున్నది మొదలుకొని చనిపోయేంత వరకు, సమాధిలో పాతి పెట్టేంత వరకు ఎవరు కూడా యేసుప్రభు వారితో లేరు. అంటే శిష్యులు ఎవరు కూడా ఆయనతో లేరు. నేనేమంటున్నానంటే ఆ రోజున వారు యేసుప్రభు వారికి ఇచ్చిన మాట, మేము నీతోనే ఉంటాము, నువ్వు మా ప్రాణమైన నీకు అడ్డు పెడతాము, నిన్ను కాపాడుకుంటామన్నారు. కానీ ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు అంటే వారు ఆ రోజున యేసుప్రభు వారిలాగా నిద్రమత్తులో ఉండకుండా ప్రార్థనలో ఉంటే ఖచ్చితంగా వారు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారేమో. అక్కడ యేసుప్రభు వారు శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి అని, ఆ శోధనను జయించాలి అని చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాడు. అదే బాధ్యత శిష్యులకు కూడా అప్పగించాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ఇక్కడ ఉండి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తే వారందరూ నిద్రమత్తులో ఉన్నారు. అంతే, ప్రార్థనలో నిద్రమత్తుగా ఉంటే అక్కడ శిష్యుల విషయంలో జరిగినట్లుగానే మన విషయంలో కూడా జరుగుతుంది. అదే ప్రమాదం మనకు కూడా వాటిల్లుతుంది. కాబట్టి ప్రార్థనలో ఎప్పుడు కూడా మనం నిద్రమత్తులుగా ఉండకూడదు. ఓకే, ఇక్కడ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరలా కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రేక్షకులారా, చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రార్థన అనే సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. మరి యేసుక్రీస్తు ప్రార్థనలో నిత్యం ఉన్నాడా? అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ ప్రార్థనలో ఉన్నట్లుగా అనేకమైనటువంటి వాక్య ఆధారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైన సందర్భాల్లో యేసు ప్రభువారు ప్రార్థన చేశారు. ప్రాముఖ్యంగా ఆయన బాప్తిస్మం సమయంలో ప్రార్థన చేశాడు. తర్వాత గెత్సేమనే తోటల్లోనికి వెళ్ళేటప్పుడు ఆ సమయంలో కూడా ప్రార్థన చేశాడు. శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. స్వస్థపరచడం తర్వాత, అంటే అక్కడికి వచ్చినటువంటి రోగులు ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు. ఈయన వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. ప్రతి విషయంలో యేసు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా 40 రోజులు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఆయన అంటాడు కదా, మీరు నన్ను పోలి నడుచుకొనండి అని. అంటే మరి యేసు ప్రభువు వారు ఆయన మనకు ఒక మాదిరిని ఉంచిపోయాడు. ఆయనను చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఏ పని ప్రారంభించినా ఆయన ప్రార్థనతోనే ప్రారంభించాడు. తన పరిచర్యను ప్రారంభించేటప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ఫాస్టింగ్ ఉన్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆయన తన పనిని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. గెత్సేమనే తోటలో సిలువకు అప్పగించబడే సమయంలో కూడా ఆయన ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, వెళ్ళిన తర్వాత కానీ, శిష్యులతో ఉన్నప్పుడు కూడా పలు సందర్భాల్లో ప్రార్థన చేసినటువంటి సంఘటనలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంటాయి. అరణ్యంలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి యేసుప్రభువు వారు నిత్యము ప్రార్థనలో ఉన్నాడు. ఆయన దైవ కుమారుడు, మానవ రూపిగా వచ్చినటువంటి దైవము. ఆయనకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ మనందరికీ మాదిరిగా ఉంచటానికి, అంటే నేనే ప్రార్థించాను కాబట్టి ఇక మీరు కూడా ప్రార్థించవలసిందే. నాలాగా మీరు కూడా ప్రార్థించాలి. మీరు ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మీరు ప్రార్థనా పరులుగా ఉండాలి. ప్రార్థనా పూర్వకంగానే మీ జీవితం కట్టబడాలి. మీరు ప్రార్థనలో పోరాడాలి. మీరు శోధనలు జయించాలంటే ప్రార్థన చేయాలి. మీరు ఎవరికైనా స్వస్థత కలుగ చేయాలనుకుంటే మీరు ప్రార్థన చేయాలి. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం నుంచి బయటికి రావాలంటే మీరు ప్రార్థన చేయాలి. మీ తోటి మానవులతో కలిసి మీరు ప్రార్థన చేయాలి అని రకరకాలుగా
ఆయన మనకు ప్రార్థన ఆధారాలు కూడా మనకు చూపిస్తుంటాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రార్థన చేసినట్లుగా మనకు చరిత్ర చూపిస్తుంది. 5వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా చూసినప్పుడు ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనకు లేఖనాలు చూపిస్తున్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ ప్రకారంగా ఆయన స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనకు లేఖనాలు చూపిస్తున్నాయి. చాలా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనకు చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. ప్రభు మనకు ఆ ప్రార్థన నేర్చుకోమని చెప్తున్నాడు, ఆ ప్రార్థనలో అలాగా ముందుకు సాగమని చెప్తున్నాడు. ప్రతి విషయంలో ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రతి విషయంలో యేసు ప్రభు వారిలాగానే ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. చాలా చక్కగా ప్రార్థన గురించి వివరిస్తున్నారండి. మరి ప్రార్థనలో బలంగా ఉండాలని యేసుక్రీస్తు ఎలా చెప్పాడు? ప్రార్థనలో బలంగా ఉండాలని అంటే మనము చేసేటటువంటి ప్రార్థన ఎంత బలమైనది మన ప్రార్థనా జీవితమే వ్యక్తపరుస్తుంది. మనం ప్రార్థనలో పోరాడినప్పుడు, ప్రార్థనలో బలంగా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మనం కళ్ళారా చూస్తాం. యేసు ప్రభువు వారు కూడా ప్రార్థనలో బలంగా ఉండటానికి ప్రార్థనను ఒక అలవాటుగా మార్చుకోమని చెప్తున్నాడు ఆయన. ఏదైనా మనకు ఒక అలవాటుగా మారిపోతే ఆ అలవాటులో నుంచి మనం బయటికి రాలేం. ఉదాహరణకి ఈరోజు చాలామంది ఏదో ఒక బలహీనమైనటువంటి వ్యసనంలో ఉండిపోతారు. అందులో నుంచి బయటికి రమ్మన్నప్పుడు నేను బానిస అయిపోయానండి, నా వల్ల అవ్వట్లేదు, ఇది బాగా అలవాటు అయిపోయిందండి, నా వల్ల కావట్లేదు అంటుంటారు. నువ్వు ప్రార్థనను కూడా ఒక అలవాటుగా చేసుకుంటే అది నీకు బలంగా అలవాటు అయిపోయి అందులో నువ్వు బలంగా పాతుకొని పోతావు. అది ప్రభువారు మనకు చెప్తున్నారు. ప్రార్థనను నువ్వు బలంగా చేసుకోవాలంటే ముందు నువ్వు ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవునితో మాట్లాడని ఒక నిబంధన పెట్టుకోవాలి, నియమావళి మనం పెట్టుకోవాలి. మరి నిరంతరం ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, దేవునితో మాట్లాడుతూ ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. మన కోసమే కాకుండా ఇతరుల కొరకు, వారి అవసరతల కొరకు మనం ప్రార్థించాలి. అంటే ప్రతి విషయాన్ని మనం ప్రార్థనతో మనము పనిని ప్రారంభించినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు, ప్రార్థనను మనం అలవాటు చేసుకున్నప్పుడు ఇక మనకు బలమైనటువంటిది మన జీవితంలో ఏమైనా ఉంటుందంటే అది ప్రార్థన మాత్రమే. అది బలంగా ఉండాలి అంటే యేసు ప్రభువు వారు ఎట్లయితే స్వస్థపరిచిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకు స్వస్థపరిచిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు ఇక్కడ ప్రార్థన అనుభవాన్ని మనకు చూపిస్తున్నారు. ఆయన గెత్సేమనే తోటలో ఆయన శోధనలను జయించవలసి వచ్చింది. ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నాడు, శిష్యులకు అదే విషయాన్ని నేర్పిస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువు వారు మనకు ప్రార్థనలో బలంగా ఉండమని నోటి మాటలతో కాదు క్రియలతో కూడా చెప్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన బలమైనటువంటి ప్రార్థన చేయమని మనల్ని ప్రేరేపిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. చాలా చక్కగా చెప్పారండి. మరి ప్రార్థనకు సమాధానం రావడం లేదని ప్రార్థనకు విడిచిపెట్టారు. దీనికి పరిష్కారం ఏమంటారు? అవునండి, చాలామంది ప్రార్థనలకు సమాధానం రావట్లేదని విడిచిపెట్టేస్తారు. అవును, ప్రార్థనలు విడిచిపెట్టిన వారు కూడా చాలామంది ఉన్నారు. మనం చేసే ప్రార్థనలకు సమాధానం రావట్లేదని మనం ప్రార్థనలు విడిచిపెట్టడము సమంజసమైనటువంటి నిర్ణయం కాదది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు సమాధానం రాకపోవటానికి, దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం ఇవ్వకపోవడానికి అది మనమేలే అని మనం తలంచాలి కొన్ని సందర్భాలు. ఎందుకంటే ఆ సమయానికి అది నీకు అక్కర్లేదు, అందుకని సమాధానం పంపించలేదు, లేదా ఇప్పుడు అక్కర్లేదు, కొంతకాలం తర్వాత నీకు సమాధానం ఇవ్వాలి అని కూడా ఆయన ఆపుతాడు. లేదనుకుంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆ సమాధానము నీకు ఇస్తే, నువ్వు అడిగింది నీకు ఇస్తే అది నీకు మేలుకరం కాకపోవచ్చేమో, కాబట్టి నీకు సమాధానం రావట్లేదు, అది నువ్వు ఆలోచించాలి. కానీ నువ్వు ప్రార్థనకు సమాధానం రావట్లేదు కదా అని ప్రార్థనను ఆపడం అనేది అది సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ప్రార్థన ఖచ్చితంగా మరి ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది, ప్రార్థన ఖచ్చితంగా సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ఒకవేళ ఏదైనా కారణాన్ని బట్టి, అంటే నేను చెప్పినట్లుగా మనము అడిగినటువంటివి అది మనకు దీవెనకరము కాకపోతే, దైవ నిర్ణయం కాకపోతే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థనకు సమాధానం కొంచెం ఆలస్యం చేస్తాడు, లేదా సమాధానం ఇవ్వకపోవచ్చు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రార్థన ఆపడం అనేది అది నిజముగా చేయకూడదు, అది సరి అయినటువంటి నిర్ణయము కాదు. కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి కీర్తనకారుడైన దావీదు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు అని అంటాడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. మనము చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. కాకపోతే సమాధానం రావట్లేదని ప్రార్థనను మనము ఆపకూడదు, అది మంచి నిర్ణయం కాదు. చాలా చక్కగా వివరిస్తున్నారండి. మరి ఇక్కడ మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
అలాగే అండి. చూస్తూనే ఉండండి ప్రేక్షకులారా. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. ప్రార్థన అనే సిరీస్కి తిరిగి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ. చాలా చక్కగా మాకు ప్రార్థనలో ఎలాగా మనం మెలకుగా ఉండాలో మీరు చెప్తున్నారు. మరి ఇక్కడ మరొక ప్రశ్న, ప్రార్థిస్తే సృష్టి కూడా లోబడుతుంది అంటారు, మీరేం చెప్తారు? అవునండి, చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న ఇది. ప్రార్థిస్తే సృష్టి కూడా లోబడుతుంది అనేది ఎంతమంది నమ్ముతున్నారు? ప్రార్థన చేసినప్పుడు సృష్టి మన మాట వింటుందా అని అంటే బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది వింటుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అలాంటి సంఘటనలు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ఒక సృష్టి మాత్రమే కాదు, సృష్టిలో సమస్తము కూడా వింటుంది, ఆ మాటలు వింటాయి, లోబడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంది. ఒకసారి యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు చూసినప్పుడు యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు మరియు చంద్రుడు ఆకాశంలో నిలిచిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇశ్రాయేలీలు అమోరీయులతో యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో వారు గెలిచేలా దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం, అది కూడా యెహోషువ ప్రార్థన చేయటాన్ని బట్టి. యెహోషువ ప్రార్థన చేస్తాడు, సూర్యుడా చంద్రుడా నువ్వు నిలవాలి అనగానే వారు నిలిచిపోయినట్లుగా మనము చూస్తున్నాం. నిజానికి కూడా ఈ సృష్టిలో ఒక చంద్రుడు సూర్యుడు వారు ఏదైతే రొటేషన్ రెవల్యూషన్లో భాగంగా వారు తిరుగుతూ ఉన్నారో అది తిరగకుండా ఉండటం అనేది నిజంగా అది జరిగేటటువంటి పని కాదు అని మనం అనుకుంటాం మానవులుగా. కానీ దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. దేవుడు తలుచుకున్నప్పుడు సృష్టిలో ఉన్న సమస్తము ఆయన మాట వినవలసిందే. ఇక్కడ దురదృష్టకరమైన ఒక విషయం, బాధాకరమైన ఒక విషయం ఏంటంటే ఒక్క మానవుడు తప్ప సమస్తము సృష్టి దేవునికి లోబడుతుంది. ఎందుకంటే మనం చూస్తే ఆయన ఒక కాకిని పిలిచాడు, నా సేవకుడికి నువ్వు ఆహారం తీసుకొని వెళ్ళాలన్నప్పుడు ఆ కాకి సేవకుడికి ఆహారం తీసుకొని వెళ్ళి మరి అందించినట్లుగా కూడా మనము చూస్తాం. అలాగనే ఇక్కడ సృష్టిలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు అక్కడ యెహోషువ ప్రార్థన చేయగానే వారు ఆగిపోయినట్లుగా నిలిచినట్లుగా మనకు చరిత్ర చెబుతుంది. అలాగనే యేసు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు గాలి తుఫాను ఆగిపోమని చెప్పినప్పుడు వెంటనే గాలి తుఫాను ఆగిపోయింది. సేన అనే దయ్యం పట్టినట్టు ఒక వ్యక్తి దురాత్మల చేత పీడింపబడుతున్నప్పుడు దురాత్మ సమూహమా ఆయనలో నుంచి నువ్వు వెళ్ళిపో అనగానే వెళ్ళిపోయినట్లుగా కూడా మనము చూస్తున్నాం. కాబట్టి సృష్టిలో ఉన్న సమస్తము ఆయన మాట వింటుంది. అది ఇక్కడ మనం గమనిస్తే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-14 వచనాల్లో ఇంకా స్పష్టంగా మనకు అర్థం కావడానికి సృష్టిలో సమస్తము ఆయన మాట వింటుంది అంటే మనం ప్రార్థన చేసినప్పుడు సృష్టి కూడా ఆయనకు లోబడుతుంది. ఈరోజు మనందరికి ఒక నిరీక్షణ, మనందరికి ఒక ధైర్యం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే సృష్టి కూడా లోబడుతుంది. ఇంత చక్కటి ధైర్యము, ఆదరణ, అభయము మనకు దేవుడు ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాక్యాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా చక్కగా వివరించారండి. మరి ఆదిమ అపోస్తులు ప్రార్థనలో బలంగా ఉన్నారా? అవునండి, ఆదిమ అపోస్తలులు ప్రార్థనలో బలంగా ఉన్నారు కాబట్టే వారు ఆ రోజున ఈ లోకాన్ని తలక్రిందులు చేసే విధంగా సువార్త వాళ్ళు చేయగలిగారు, అద్భుత కార్యాలు వారు చేయగలిగారు. మన ఆదిమ అపోస్తులు ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు పేతురు గారు కానివ్వండి, యోహన్ గారు కానివ్వండి, మరి యోహన్ గారు, పేతురు గారు, ఆంద్రేయ, యాకోబు, ఎవరైనా కానీ ఆదిమ అపోస్తులు యేసుప్రభువు వారు ఉన్నప్పుడు వారు కొంచెం ప్రార్థనలో అంత బలంగా లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డప్పుడు వారు ఆదిమ అపోస్తులుగా మారిన తర్వాత ఆదిమ అపోస్తులు చాలా వరకు సమయాన్ని వారు ప్రార్థనలో గడిపినట్లుగా మనకు వాక్యాలు చెప్తున్నాయి. వారు ప్రార్థనలో ఎడతెగకుండా శ్రద్ధ చూపించారు, అద్భుతాలు చేశారు, సహాయం కొరకు ప్రార్థన చేశారు. తర్వాత ప్రార్థన ద్వారా సంఘం యొక్క అభివృద్ధి కొరకై వారు పాటుపడ్డారు. తర్వాత ప్రార్థన ద్వారా ఆత్మీయ శక్తిని వారు పొందుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ వారు పరిచర్య భారం కలిగి వారు ఉన్నారు. ఎక్కువ సమయాన్ని యేసుప్రభువు వారు వారితో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రార్థనలో గడిపారో అలాగనే శిష్యులు కూడా, ముఖ్యంగా ఆదిమ అపోస్తులు కూడా అలాంటి ప్రార్థనలు వారు చేశారు. ఉదాహరణకి అపోస్తుల కార్యములు 1:14 చూస్తే అపోస్తలులు మరియు ఇతర శిష్యులు ఒకే చోట చేరి పరిశుద్ధాత్మ కోసం వారు ప్రార్థించారు. అంటే
ప్రభువా నీ ఆదరణకర్త పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు, మేము శక్తి పొందుకొని మీ కొరకు గొప్ప కార్యాలు శూర కార్యాలు చేస్తాం, ఘనమైన కార్యాలు చేస్తామని వారు ప్రార్థన చేశారు. అయితే ఈ రకంగా మనం గమనిస్తే శిష్యులు లేదా ఆదిమ అపోస్తులు అద్భుతమైనటువంటి కార్యాలు వారు చేశారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 23 నుంచి 31 వచనాల వరకు చూస్తే వారు ప్రజల చేత హింసించబడిన తర్వాత వారు ప్రార్థించి దేవుని శక్తిని పొందారు. మళ్ళీ దేవుని గురించి వారు సాక్ష్యం ఇవ్వడానికి వెళ్ళారు. అప్పుడేమో పారిపోయారు, మరి తర్వాత దేవుడి దగ్గర వారు ఉండకుండా అక్కడ నుంచి తప్పించుకున్నారు. మరి ఒక చిన్న పాప ముందు కూడా వారు అబద్ధం మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత వారు ఖచ్చితంగా ప్రార్థనలో సమయాన్ని గడిపారు. ప్రార్థన వారు ఖచ్చితంగా వారు చేస్తూ ఉన్నారు. చాలా బలంగా వారు ప్రార్థనలో ఉన్నారు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25 నుంచి 34 వచనాలు చూస్తే పౌలు శీలలు ఖైదులుగా ఉన్నప్పుడు సంఘమంతా కూడా వారి కొరకు ప్రార్థన చేసినట్లు, ప్రార్థన ద్వారా ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి వారు, ఖైదులుగా ఉన్నటువంటి వారు బయటకు వచ్చినట్లు కూడా మనము చూస్తున్నాం. అంటే అంత ఘనముగా బలమైనటువంటి ప్రార్థనలు వారు చేయగలిగారు ఆ రోజున. చాలా చక్కగా వివరించారండి. మరి ఈ కార్యక్రమాన్ని ఒక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. తప్పకుండా అండి. పరిశుద్ధుడా మహోన్నతుడా మీ శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా ప్రార్థన విషయాన్ని మాకు బోధించి అనేకమైన విషయాలు మాకు తెలియపరుస్తూ ప్రార్థనలో బలపరుస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదని మాకు తెలియపరిచారు. ప్రియ ప్రేక్షకులను వారి కుటుంబాలను దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ప్రాముఖ్యంగా ప్రార్థనలో బలపరుచుకొనమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా ప్రేక్షకులారా, మరి ఎంతో చక్కగా ప్రార్థనలో ఎలా మెలకుగా ఉండాలో, దాని ద్వారా వచ్చే అద్భుతాలు మనం ఎలా పొందుకోవాలో, అలా పొందుకోవడం మన జీవితంలో అది ఒక ధన్యత. సో ముందున్న కార్యక్రమంలో మరిన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంతవరకు సెలవు.